రాష్ట్ర ప్రభుత్వం అందించిన కేబినెట్ మీటింగ్ మినిట్స్ ను ఇవాళ పరిశీలించనున్నారు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్. ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన రిపోర్టుపై అధ్యయనం చేయనున్నారు. తర్వాత ఎవరికైనా నోటీసులు ఇస్తారా లేదా నివేదికను ప్రభుత్వానికి అందిస్తారా అనేది తేలనుంది. పూర్తి అధ్యయనం తర్వాత నెలాఖరులో హైదరాబాద్కు వచ్చి తుది నివేదికను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. సర్కార్ అందించిన కేబినెట్ మీటింగ్ మినిట్స్ ను కాళేశ్వరం కమిషన్ పరిశీలించనుంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, ఓవర్ టు యు. పీసీ ఘోష్ నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. కాళేశ్వరం కమిషన్ చైర్మన్గా ఏదైతే మేడిగడ్డ కుంగుబాటు ఘటనకు సంబంధించినటువంటి అంశంపై ఆయన విచారణ చేస్తున్నారు. ఇప్పటికే 6 సార్లు కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును పొడిగించినటువంటి ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు గడువు ఉండగా ఈ నెలాఖరు లోపే తుది నివేదిక ఇచ్చేటువంటి ప్రయత్నం కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ చేస్తున్నారని తెలుస్తోంది. నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు రేపు 2 రోజుల పాటు ప్రభుత్వం అదేవిధంగా ఇరిగేషన్ శాఖ సమర్పించినటువంటి రిపోర్ట్లను పరిశీలించున్నారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ అదేవిధంగా మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల విచారణ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏ నిర్ణయమైనా కూడా మంత్రివర్గ ఆమోదం తర్వాతనే తీసుకున్నామని, మంత్రివర్గం ఆమోదంతోనే అన్ని పనులు చేపట్టామని ఏ జీవో ఇచ్చినా కూడా అవన్నీ కూడా మంత్రివర్గ ఆమోదంతోనే జరిగాయని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ లేఖ రాసింది. ఏవైతే గత ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మంత్రివర్గ నిర్ణయాలున్నాయో ఆ నిర్ణయాలకు సంబంధించినటువంటి మినిట్స్ అన్ని కూడా అందజేయాలని చెప్పి గత నెలలో కమిషన్ లేఖ రాయగా దానికి అనుగుణంగా ఈ నెల 1 నాడు ప్రభుత్వం దానికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ అన్నీ కూడా కాళేశ్వరం కమిషన్కి అందించింది. గత నెల చివరిలోనే ఇరిగేషన్ శాఖ సైతం కమిషన్ అడిగినటువంటి రిపోర్ట్లకు అనుగుణంగా అన్ని వివరాలను కూడా అందించింది. ఇటు ఇరిగేషన్ శాఖ అదేవిధంగా అటు ప్రభుత్వం అందించినటువంటి 2 రిపోర్ట్లను కూడా ఈరోజు రేపు 2 రోజుల పాటు పీసీ ఘోష్ పరిశీలించన్నారు. అసలు గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉండి అదేవిధంగా సీఎంగా ఉండి వాళ్ళు విచారణ సందర్భంగా చెప్పింది ఏమిటి, కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించి మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఏమిటి, ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏముంది, ఈ 3 అంశాలను ఆయన కంపేర్ చేయన్నారు. ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ నివేదిక విరుద్ధంగా గత విచారణలో హాజరైనటువంటి సీఎం అదేవిధంగా మంత్రులు చెప్పిన నేపథ్యంలో వాళ్ళను మళ్ళీ పిలిచి ఒకవేళ విచారణకు మళ్ళీ క్రాస్ క్వశ్చనింగ్ ఏమైనా చేస్తారనేటువంటి ఒక చర్చ అయితే సాగుతుంది. గత ప్రభుత్వంలో సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ సంబంధించి అన్ని నిర్ణయాలు ఆయన తీసుకున్నారని, మీటింగ్ మినిట్స్లో ఎట్లాంటి అంశం దానికి సంబంధించి పొందుపరచలేదని, కేవలం ఒక ఇరిగేషన్ ఈఎన్సీ ఇచ్చినటువంటి ఎమర్జెన్సీ రిపోర్ట్ అంటూ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఇటు ఇరిగేషన్ శాఖ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపాయి. ఆ తర్వాత సీఎం అంగీకారంతో పరిపాలన అనుమతులు ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా ఆ తర్వాత జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు, మంత్రివర్గ ఆమోదం కూడా లేదు అని చెప్పి ఇప్పటికే ప్రస్తుత సర్కారు కాళేశ్వరం కమిషన్కు నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆ నివేదిక ఆధారంగా మళ్ళోసారి ఎక్స్ సీఎం కానీ లేకపోతే గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళని కూడా మళ్ళీ క్రాస్ క్వశ్చనింగ్ ఏమైనా పిలుస్తారని ఒక చర్చ జరుగుతుంది. లేదు అనంటే ఈ నివేదిక పరిశీలన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి గతంలో వాళ్ళు చెప్పింది ఏంటి, ఈ నివేదికలో ఉన్నదేంటి, ఆ రెండింటిని కంపేర్ చేసి ఈ నెలాఖరు లోపు ఒక నివేదిక తయారు చేసి ఏ అంశాలు అందులో ఉంచాలి, ఎవరెవరిని బాధ్యులుగా తేల్చాలి, అసలు కారణం ఏంటి, ఈ కమిషన్ విచారణలో తేలింది ఏంటి, ఈ అంశాలకు సంబంధించి ఒక తుది నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తారా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. సూర్య, చూడాలి. ఇప్పుడు ఈ 2 రోజుల పాటు పరిశీలన తర్వాత మళ్ళీ నెలాఖరులో వచ్చి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తారన్న మాత్రం ఒక ఫైనల్ అంశంగా మనకు తెలుస్తోంది.